స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. పోగు చేయుదును అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకొనండి. మీ ప్రార్థన మనవులను తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మీకా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఆ దినమున నేను కుంటి వారిని పోగు చేయుదును. స్నేహితులారా, ఈ సమాజంలో ఒక అవకాశము లభించాలని అంటే ఒకరు మనల్ని అంగీకరించాలి అనే అవకాశం రావాలనంటే ఈ సమాజంలో మనం ఒక మెట్టు పైకి ఎదిగి వనరులను కానీ అవకాశాన్ని కానీ అంగీకారాన్ని కానీ పొందాలని అంటే మన జీవితంలో మనము ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా లేక అన్ని విషయాలలో బలమైనటువంటి వారంగా ఉండాలి. ఈ సమాజంలో రాణించాలనంటే, ఈ సమాజంలో బ్రతకాలనంటే సామాజికంగా, ఆర్థికంగా, కులపరంగా, మతపరంగా అన్ని విషయాలలో గొప్పవారు లేక ఉన్నత స్థాయికి సంబంధించినటువంటి వారు అనే వారిని గౌరవించడాన్ని, ప్రేమించడాన్ని, అవకాశాలు ఇవ్వడాన్ని, అందలం ఎక్కడానికి వారికే మార్గాన్ని ఇవ్వడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. బలహీనులు, పేదలు, వెనుకబడిన తరగతులకు సంబంధించినటువంటి వారు ఏ గొప్పతనము, తలాంతు లేక ఏ గొప్ప సామాజిక వర్గమునకు చెందకుండా సామాన్య ప్రజలుగా ఉండినటువంటి వారికి ఏ అవకాశం కానీ, ఏ రకమైన ప్రోత్సాహం కానీ, అంగీకారం కానీ లేకుండా, వారు పిలువబడకుండా తృణీకరింపబడడాన్ని, వదిలివేయడాన్ని, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోకుండా ఉండడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉంటాం. మీకా గ్రంథము బలహీనుల కొరకు, అనగద్రొక్కబడినటువంటి వారి కొరకు, సమాజంలో అన్యాయము, అణచివేత, నలగగొట్టబడుతూ ఉన్న పరిస్థితులు పొందుతూ ఉన్న ప్రజలను దేవుడు ఆదరించేవాడని, ప్రేమించేవాడని, ఆయన ప్రోత్సాహము, మనసు, వారి ఉద్ధరణ కొరకు, వారిని పునరుద్ధరించడం కొరకు ఆయన శ్రద్ధ కలిగినటువంటి దేవుడు అనే విషయములను మనము ఈ గ్రంథం అంతటిలో గమనించేటటువంటి వారంగా ఉంటాం. ఆ దినమున అనే మాట ఈ వచనంలో మెస్సియా దినమును సూచించేటటువంటిదిగా ఉండింది. ఇశ్రాయేలు, యూదా జనాంగముల జీవితములు పతనమైనప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరచబడి ఇతరుల చేత బాధింపబడుతూ బానిసలుగా జీవిస్తూ ఉన్న సందర్భంలో మెస్సయా మా జీవితంలో పునరుద్ధరించువాడు అనే మెస్సయా అనుగ్రహించే ఆదరణ కొరకు, పునరుద్ధరణ కొరకు వారు నిరీక్షించేటటువంటి వారుగా ఉన్నారు. మరి అలాంటి దినము సంభవించినటువంటి వేళ
దేవుడు కుంటివారిని పోగు చేసేటటువంటి వారు. అంటే కుంటివారు అంటే వాస్తవంగా వారికి కాలు లేదు అని, కాలు నడవలేని స్థితిలో ఉందని కాదండి. ఇక్కడ కుంటితనం అనే మాట వారి చెరలో ఉన్నారని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడినటువంటి వారని, భౌతికంగా, ఆధ్యాత్మికంగా బలహీన పరచబడినటువంటి వారని, వీరి బలహీనతలను బట్టి, వెనకబాటుతనాన్ని బట్టి, బానిసత్వంను బట్టి అన్ని చోట్ల వీరు తిరస్కారానికి, వెలివేతకి లోనయ్యేటటువంటి వారుగా ఉండవచ్చు. కానీ దేవుడు ఆ తిరస్కరింపబడిన, వెలివేయబడిన జీవితంలో పోగు చేసి గొప్ప చేసేటటువంటి దేవుడు అనే సత్యము బయలుపరచబడతా ఉంది. ఈ మాటలు నీ జీవితంలో నువ్వు వెలివేయబడినటువంటి వాడవుగా, దిక్కులేనటువంటి వాడవుగా, తిరస్కరింపబడినటువంటి వాడవుగా ఉన్నావా? ఈ లోకంలో, సమాజంలో అనేక విషయాలలో వెనుకంజలో వేదనకు, తిరస్కారానికి లోనైనటువంటి వాడవుగా ఉన్నావా? దేవుడు నిన్ను ఉద్ధరించడానికి, పోగు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడవని, నీ బలహీనతను బట్టి కృంగిపోక దేవుని మీద ఆధారపడాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదుము. కృపగల తండ్రి, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. మీ సహాయాన్ని అనుగ్రహించి మా జీవితంలో మమ్మను బాగు చేసే దేవుడవని, మా కన్నీళ్లను తుడిచేటటువంటి రక్షకుడవని, వెనకబాటుతనాన్ని, తిరస్కారమును, శరీర ఆధ్యాత్మిక పరమైన బలహీనతలను, బంధకములను మేము అనుభవిస్తూ ఉండగా మమ్మను విమోచించేటటువంటి వాడవని మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ బిడ్డల జీవితం అయ్యా దుఃఖంలో ఉందా, శ్రమలో ఉందా, బంధకాలలో ఉందా, వెనుకంజలో ఉందా, తిరస్కరింపబడినటువంటిదిగా ఉందా? ఎసా వారి మొరలను మీరు ఆలకించి వారి జీవితంలో బాగు చేయమని, ఈ దినం వారి ప్రయాణములు, పనులన్నిటిలో విజయాన్ని దయచేయండి. వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను, కుటుంబములను తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకునవలసినదిగా మనవి. బర్త్డేని బట్టి, వెడ్డింగ్ యానివర్సరీస్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్న నీ ప్రియబిడ్డల పక్షాన మీరు నిలువబడి దీవించుమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.